అర్థం కాదు మేడం ఇక్కడ ఉద్యమంలో అంటారు అక్కడున్న కొంతమంది కొరియర్లుగా పనిచేస్తుంటారు, ఉప్పందిస్తుంటారు వచ్చే నక్సలైట్లకి, మళ్ళీ కొంతమంది వ్యతిరేకంగా వీళ్ళందరినీ అంటే కొంతమంది వచ్చి పోలీసులు కాల్పులో పోతారు, కొరియర్ అనే దాంతో ఎన్కౌంటర్ చేస్తారు. కొంతమంది మావోయిస్టులు వచ్చి వీళ్ళు పోలీసులకు అనుకూలంగా ఉన్నారని చనిపోతారు. ఇది ఎట్లా నిర్ధారణ చేస్తారు అసలుకి? అయితే వాస్తవానికి కొన్ని అనుమానాలు కూడా ఉంటాయి. పోలీసులు వాళ్ళు పిలుస్తారు, స్టేషన్కి పిలిచినప్పుడు పోవాల్సి వస్తుంది. పోయినప్పుడు మనకేమనిపిస్తుంది, మనం చూడడం, ఎవరో ఒకరు చెప్తే వినాల్సి వస్తుంది. అట్లా ఒకటి రెండు మిస్టేక్స్ అయితేనే ఉన్నాయి అట్లా. ఎందుకంటే అక్కడికి సమాచారం ఇచ్చే వాళ్ళే దేవుడు. అంటే తీవ్రమైనటువంటి నిర్బంధ కాలంలో ఏ వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి రాని సందర్భంలో దళం కాడికి వాళ్ళు పోయి పోలీసులను కలిసిండ్రు, సమాచారం ఇస్తుండ్రు, ఇట్లా అయింది, లేకుంటే దాడి అయింది దళం మీద, ఆయన వచ్చిపోయినందుకే అయింది. ఆయన వచ్చిపోయే వ్యక్తిని కూడా ఫాలో అయ్యి కూడా వచ్చి చేసే అవకాశాలు ఉంటాయి పోలీసులు. ఇప్పుడు ఒక వ్యక్తి కొరియర్ ఉన్నాడు, ఈ వ్యక్తి వీళ్ళకి దగ్గర ఉంటాడు అంటే ఆ వ్యక్తి మీద నిఘా పెట్టి కూడా పోలీసులు వచ్చి దాడి చేసిన సందర్భాలు ఉంటాయి. మనమేమనుకుంటాం ఈ వ్యక్తికే తెలిసి ఈయన రమ్మన్నాం కాబట్టి ఈ కొరియర్ను ఈయనే చెప్పింటాడు అనేటువంటి భావనతోటి కొన్ని అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏదైనా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళని బలవంతంగా భయపెట్టి లేదా మ్యాక్సిమం భయానికే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎందుకంటే మనతో ఉన్నటువంటి వాళ్ళంత తొందరగా ఇన్ఫార్మర్లుగా మారరు, కానీ భయానికి చెప్తారు. మళ్ళీ ఇక్కడ పోలీసులు పిలిచారంటే వీళ్ళేమనుకుంటారో అనే ఆ భయంతో కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకు చెప్పకపోవడం. ఇంకా పోలీస్ స్టేషన్లలో కొంతమంది అట్లా అదైతే జనరల్గానే శత్రువులు ఉంటారు కాబట్టి శత్రువులు ఎట్లాగే చెప్తారు. అలాంటి వారిని చంపినప్పుడు ఎప్పుడైనా బాధ కలుగుతుంది, అరే అనవసరంగా చంపామే అనేసి? అంటే నేను ఎప్పుడు అట్లాంటి చేయలేదు. మీరు ఎప్పుడైనా దాడులు చేశారా? ఈ మామూలుగా ఎవరన్నా కొట్టే దాంట్లోనూ అట్లాంటి వాటిలో కానీ జనరల్గా డైరెక్ట్గా అయితే నేను చేయలేదు. ఎవరిని దాడులు చేయడం, పోలీస్ స్టేషన్ మీద దాడులు చేయడం, చంపడం ఏం చేయలేదు? పాపభీతి ఎక్కువేమో మీకు. అడవిలో ఉన్నప్పుడు మాంసం అది తింటుంటారా? మాంసం అది తింటుంటారా అడవుల్లో ఉన్నప్పుడు? అంటే ప్రత్యేకంగా మనం చంపాలనేది లేదు. అది ఎవరైనా అక్కడ వేటగాళ్ళు వచ్చినప్పుడు లేకుంటే విలేజర్స్ వాళ్ళే ఇస్తారు. ఓకే, వాళ్ళు పట్టుకుంటే మాత్రం వాళ్ళే ఇచ్చేది. ఓకే, వాళ్ళు వండుకొచ్చిస్తారు. మేము తుపాకులతో కొట్టి. వంట చేసేవారా మీరు అడవుల్లో ఉన్నప్పుడు? వంట చేసుకుంటాం. వంట చేస్తుంటారు? అక్కడే నేర్చుకున్నాం వంట. అంతకుముందు హాస్టలే కదా. అక్కడ వంట ఏ వంటలు చేస్తుంటారు అడవిలో? ఎక్కువ పప్పు. హాస్టల్లో పప్పే, అడవిలో పప్పే. పప్పు అంటే విసుకొచ్చేది. హాస్టల్ ఉన్న రోజులు పప్పు తిని పోయినా, మళ్ళీ అడవిలో పోయిన తర్వాత పప్పు, ఉప్మా అల్కగా దొరికేది అవే కదా. కూరగాయలు రెగ్యులర్గా దొరకవు మనకు. లేకుంటే ఎక్కడైనా కొంచెం చేనులు ఎంబటి దళం పోతుంటే ఆ చేనులలో నడుక్కోవడం, వాళ్ళు ఇస్తే తీసుకెళ్ళి టమాటే లేకుంటే బెండకాయలు, వంకాయలు ఈజీగా దొరుకుతాయి. వంకాయలు అయితే ప్రతి ట్రైబల్ ఏరియాలో కూడా చాలా గూడాలలో కూడా దొరుకుతాయి అన్నట్టు, అవి బాగా పెడతారు. ఈ మీరు దళంలో ఉన్నప్పుడు అంటే ఆదివాసీలకు కావచ్చు, అడవి ప్రాంతాల్లో జరగవచ్చు, పలానా వాళ్ళకి ఈ సమస్య వచ్చింది, వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని గమనించి ఆ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని గట్టెక్కించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్కువ ఈ పొడి భూముల సమస్యలు ఉంటాయి. తర్వాత ఇంకా భార్య భర్త ఈ గొడవలు అయితే జనరల్గా ఇప్పుడు స్టేషన్లకు వస్తున్నాయి. అప్పుడైతే రెగ్యులర్గా మన దగ్గర అంటే ఉద్యమకారుల దగ్గర, నక్సలైట్ల దగ్గరికి వచ్చేటి, పోలీస్ స్టేషన్లకు అసలు వెళ్ళేవాళ్ళు కాదు. అట్లా చాలా సమస్యలు చేసేది. ఇప్పుడు ఇప్పుడు మన సమ్మక్క సార్లమ్మ గద్దెలున్నాయి, అక్కడ పగడిద్దరాజుది గద్దె ఉండకపోయేది. మేము ఆ రోజు ఉద్యమాలలో ఉన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా వీళ్ళది కూడా వాటా ఉండాలి, వీళ్ళకి కూడా అక్కడ ఏర్పాటు ఆ విలేజ్ మేము బాగా వెళ్ళేవాళ్ళం అన్నట్టు. వాళ్ళని ఐటీడీఏలకు పంపించి ధర్నాలు చేయించి కరపత్రాలు పెట్టించి కొట్టించి అంత పంచడం. అంటే సమ్మక్క భర్త పగిడిద్దరాజు యొక్క గద్దెను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ యొక్క వాటా కూడా వాళ్ళకు ఉండాలని మేము బ్యాకప్ ఉండి ఆ రోజులలో ఉద్యమాలు చేసినాం. అది ఈరోజు అంటే వాళ్ళకు ఆ వంశస్థులకు ఇప్పటికి కూడా అక్కడ గద్దె ఏర్పాటు చేసి ఒక హుండీ అట్లా ఏర్పాటు చేసి పెట్టారు. అంటే సమ్మక్క సారక్క అంటే దేవతల్లా పూజిస్తారు కదా. ఇక్కడ పెద్ద జాతరలు సమ్మక్క సారక్క జాతర, మేడారం జాతర జరుగుతుంది కదా. సమ్మక్క సారక్కకి చాలా వైభవపేతంగా జరుగుతుంది కదా. లక్షలు కోట్ల మందిలో వస్తారు ఆ జాతరకి. అంటే మావోయిస్టులు కూడా సమ్మక్క సారక్కల్ని దేవతల్లాగా పూజిస్తారా? దేవతల్లాగా కాదు, అక్కడ ప్రజల యొక్క డిమాండ్ అది. ఇప్పుడు మేము పెట్టిన ఏదైతుందో ఆ గ్రామస్తుల యొక్క డిమాండ్. మా దేవుని యొక్క గుర్తింపు కూడా ఉండాలి కదా, మా యొక్క వంశస్థుడు మాకు కూడా ఉండాలి కదా అన్నప్పుడు వాళ్ళ డిమాండ్ న్యాయమైంది. ఇప్పుడు ఆ డిమాండ్ న్యాయమైంది కాబట్టి గవర్నమెంట్ కూడా ఆమోదించింది, ఈరోజు నడుస్తుంది. అంటే మేము ఇప్పటికి కూడా సరే ఏ మహిమ ఉన్నదో కానీ మొత్తానికి అయితే సమ్మక్క సారక్కను మేము అత్యధికంగా కొలుస్తూ ఉంటాం. మీరు కాదు, ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టులు కూడా సమ్మక్క సారక్కల్ని కొలుస్తారా?
కొలువరు వాళ్ళు ఉద్యమకారులు దేవులుగా చూడరు, పోరాటకారులుగానే చూస్తారు. అంతే, దాన్ని న్యాయం అనిపిస్తే అది చేస్తారు తప్పితే సమ్మక్క సారక్కల్ని కూడా వాళ్ళు దేవతల్లాగా పూజించరు. అవును, పూజించారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.